తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై విచారణ వేగవంతం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ కంగుబాటుకు సంబంధించి విచారణ కమిషన్ విచారణను వేగవంతం చేసింది. ఎస్సీలతో కాళేశ్వరం కమిషన్ సమావేశమైంది. ఈ మీటింగ్కు ఈఎన్సీ అనిల్ కుమార్తో పాటు ఇరిగేషన్ అధికారులు కూడా హాజరయ్యారు. అటు చంద్రఘోష్ కమిషన్ ముందు మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు కూడా విచారణకు హాజరయ్యారు. అలాగే విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలకు సంబంధించి ప్రభుత్వం నియమించిన విచారణ కమిషన్ దర్యాప్తు వేగవంతం చేస్తోంది. విద్యుత్ కమిషన్కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్ నరసింహారెడ్డి, ఛత్తీస్గఢ్ విద్యుత్ అంశాలపై సీఎండీ ప్రభాకర్ రావు, ఐఏఎస్ అరవింద్ కుమార్లను విచారణకు పిలిచి వారి నుంచి వివరణ తీసుకున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ అడిగి తెలుసుకుందాం. శేఖర్, చెప్పండి, కాళేశ్వరం అవకతవకలు, విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ వేగవంతమైనట్టు చూస్తున్నాం. మనం అధికారులను ప్రశ్నించే కార్యక్రమం జరుగుతోందా, ఏంటి అప్డేట్స్? అరే, రెండు కమిషన్లు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు కమిషన్లు ఏర్పాటు చేసింది. ఒకటి కాళేశ్వరంలో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ మూడు బ్యారేజీల్లో అవకతవకలు జరిగాయని కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసింది. దీనికి పినాకి చంద్రఘోష్ మాజీ జస్టిస్ చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక విద్యుత్కు సంబంధించినటువంటి విషయంలో కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి, ఒప్పందాలలో అవకతవకలు జరిగాయి, విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా అవకతవకలు జరిగాయి, కొత్తగా ఏర్పాటు చేస్తున్నటువంటి థర్మల్ ప్రాజెక్టులలో కూడా అవకతవకలు జరిగాయంటూ విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేసింది. దీనికి మాజీ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని నేతృత్వం వహిస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా విచారణను వేగవంతం చేశారు. రెండు కమిషన్లు మాజీ అధికారులను విచారణకు పిలుస్తూ ఉన్నారు. కాళేశ్వరం కమిషన్కు సంబంధించినటువంటి విచారణకు మాజీ ఈఎన్సీ మురళీధర్ అటెండ్ అయ్యారు. అట్లాగే విద్యుత్కు సంబంధించి పవర్కు సంబంధించినటువంటి కమిషన్కు మాజీ సీఎండీ ప్రభాకర్ రావు అటెండ్ అయ్యారు. దాదాపు రెండు కమిషన్ల దగ్గర ఒక్కొక్క అధికారి గంటకు పైగానే విచారణలో పాల్గొన్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని అంతా కూడా రెండు కమిషన్లు తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. దాంతోపాటు విద్యుత్కు సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ మాజీ కమిషనర్ సురేష్ చందర్ కూడా అటెండ్ అయ్యారు. సురేష్ చందర్ కూడా ఈ కమిషన్కి అటెండ్ అయ్యారు. ఆయన కూడా విద్యుత్ కమిషన్ దగ్గర వివరణ ఇవ్వడం జరిగింది. ఆయన దగ్గర ఉన్నటువంటి వివరాలన్నింటినీ ఒక నివేదిక రూపంలో అందించినట్లు కొద్దిసేపటి క్రితమే ఆయన చెప్పారు. ఇక మాజీ కాళేశ్వరం కమిషన్ దగ్గర మాజీ అధికారులు అటు తిరుమల రెడ్డి, అదేవిధంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ప్రాజెక్టులకు ఇంజనీర్లుగా పనిచేసినటువంటి ఓం శ్రీకార్, అట్లాగే తిరుమల రెడ్డి, మిగతా అధికారులంతా కూడా కాళేశ్వరం కమిషన్ దగ్గర అటెండ్ అయ్యారు. వీళ్ళ దగ్గర గ్రౌండ్ లెవెల్లో విజిట్ చేసినటువంటి పినాకి చంద్రఘోష్ అక్కడ ఉన్నటువంటి వివరాలతో పాటు గతంలో జరిగినటువంటి అంశాలన్నింటినీ ఒక నివేదికల రూపంలో ఇంజనీర్ల నుంచి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈఈలు, ఎస్సీలతో పినాకి చంద్రఘోష్ భేటీ అయ్యారు. గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏవైతే కాగ్ రిపోర్ట్ కావచ్చు, విజిలెన్స్ రిపోర్ట్ కావచ్చు, అట్లాగే శాండ్ రిపోర్ట్ కావచ్చు, ఎన్డీఎస్ఏ మధ్యంతర రిపోర్టు కూడా ఇచ్చింది. వాటికి సంబంధించినటువంటి వివరాలన్నిటి మీద చర్చ జరుపుతున్నట్లు తెలుస్తూ ఉంది. ఇక ఇటు విద్యుత్ కమిషన్ కూడా విద్యుత్ కమిషన్ అధికారులతో భేటీ అయ్యారు. ఈ కమిషన్కు అధికారులు అటెండ్ అయ్యారు. అవకతవకలకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే ఫీల్డ్ విజిట్ చేసినటువంటి నరసింహారెడ్డి దానికి సంబంధించినటువంటి విషయం మీద కూడా చర్చించడం జరిగింది. మరికొంతమందికి నోటీసులు ఇస్తారు అన్నటువంటి చర్చ కూడా చాలా బలంగా వినిపిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులకు నోటీసులు ఇస్తారన్నటువంటి చర్చలో భాగంగా మరి రానున్నటువంటి రోజుల్లో ఎవరెవరిని పిలుస్తారు, ఎంతమంది ప్రజాప్రతినిధులను పిలుస్తారు అన్నది చూడాల్సి ఉంటుంది. హరి, ఆల్రైట్ శేఖర్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.